ఏమడిగిండ్రంటే చేతబడులు ఉన్నాయా అని అడిగిండ్రు ఒకటి. అవునా? చేతబడులు ఉన్నాయి, చేతబడులు జరిగినాయి. త్రేతాయుగం లోపల మైరావణుడు, ఎవరైతే రావణాసురుని యొక్క మేనమామ ఉన్నాడో మైరావణుడు, ఆయన రామలక్ష్మణులను కూడా ఇంద్రజాలికమైన మహిమతోటి, ఇంద్రజాలిక శక్తితోటి వాళ్ళని మోహపరిచి వాళ్ళని తీసుకెళ్లి భద్రకాళికి బలి అనిక తీసుకుపోతాడు. ఇది రామాయణం చూసిన వాళ్ళకు, రామాయణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన అప్పుడు వాళ్ళ మీద చేసిన ప్రయోగం కూడా చేతబడే. చేతబడి అంటే ఒకరి చేత చేయించబడేది ఒకరు చేసేది కాన చేతబడి. అది కూడా ఒక విద్యా ప్రయోగమే, ఒక మంత్ర ప్రయోగమే. ఆచార్యులు వైదిక మంత్రాలు చదివి భగవంతుని సమ్మోహన పరుస్తారు. వీళ్ళు క్షుద్ర మంత్రాలు చదివి ఒక జీవిని సమ్మోహన పరిచి కొన్ని చేష్టలకు, కొన్ని ఇబ్బందులకు, కొన్నింటికి వాళ్ళని గురి చేస్తారు. ఇది క్షుద్రం, అది వైదికం. అర్థమవుతుందా స్వామి? ఒక్కటి అదే చెప్తున్నా, వాళ్ళు ఆ సూదర పూజ చేసే